హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మాధవి. ఈరోజు సండే అండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళి తినాలి అనుకుంటున్నారా? హోటల్ కన్నా కూడా మంచి టేస్ట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు ఏమేమి చేస్తున్నానో చూద్దామా. ఇక్కడ నేను ఫస్ట్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ కోసము ఒక చిన్న ప్యాన్లో కొద్దిగంత బటరు, నూనె వేసుకున్నాను. అలాగే పన్నీర్ పీసెస్ ఇలా వండుకున్నాను అనుకుంటున్నారు. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి. అయితే ఈరోజు నేను మలాయి కోఫ్తా చేద్దామని పన్నీర్ చేసేసుకున్నాను. ఇంట్లో చేసి దానికి క్యూబ్స్లో కట్ చేసే ప్లాన్ లేక గిన్నెలో అలా పెట్టాను కాబట్టి అది క్యూబ్స్ సరిగ్గా షేప్లో రాలేవు. అంతే కానీ టేస్ట్లో కానివ్వండి, చూడడానికి కానివ్వండి, బయట పన్నీర్ కన్నా కూడా చాలా బాగుండే, మెత్తగా. ఎందుకంటే నేను ఫుల్ ఫ్యాట్ క్రీమ్తో చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది పన్నీరు. దాంట్లో కొద్దిగంత కారము, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని మసాలా మొత్తం పన్నీర్కి తగిలేటట్టు మనం ఫ్రై చేసుకుందామండి. 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా అన్నిటికీ మసాలా రావాలి. తినేటప్పుడు అలా మసాలా వచ్చింది పన్నీర్ కంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పన్నీరు. ఇలా మసాలా మొత్తం కోటింగ్ అయ్యి కొద్దిగా అది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లో నీళ్ళు వేసేసుకుందామండి. నీళ్ళు వేయడం వల్ల పన్నీర్ మెత్తగా అలాగే ఉంటాయి, అంటే స్టిక్కీగా కావు అనమాట. మీరు మర్చిపోయారు, అప్పుడే నీళ్ళు వేయలేదంటే కొద్దిగా నీళ్ళు వేడి చేసి కూడా వేయొచ్చండి. ఇక్కడ మనం గ్రేవీ రెడీ చేసుకుందాం. గ్రేవీ కోసం నేను ఈరోజు కుక్కర్లో యూజ్ చేసుకుంటున్నాను. కుక్కర్లో పెద్ద 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే 3 పెద్ద సైజ్ టమాటా వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఆనియన్ కన్నా టమాటా కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 4 పచ్చిమిరపకాయలు, 8 నుంచి 10 మిరియాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నానండి. అంటే దాంతో కలర్ వస్తుంది, స్పైసీగా ఏం కాదు కానీ కలర్ చాలా బాగా వస్తుంది. అలాగే 6 బాదం పప్పు వేసుకున్నాను. ఒక 10 వరకు జీడిపప్పు వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసేసుకుందాము. కొన్ని నీళ్ళు వేసేసి గ్యాస్ పైన పెట్టేద్దాము. నేను ఇక్కడ 3 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నానండి. మసాలా మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ పిండి కూడా తడుపుకున్నాను. అంటే నేను తడపలేదు, ఫుడ్ ప్రాసెస్లో తడిపాను. నూనె పెట్టి పక్కన పెట్టేద్దాము. పిండి నానుతూ ఉంటుంది అంతసేపటి వరకు. ఇక్కడ మన మసాలా కూడా ఉడికిపోయింది. 3 విజిల్స్ అయిపోయినాయి. అయితే బిర్యానీ ఆకు పని అయిపోయిందండి. అది ఎంత మసాలా ఇవ్వాలో ఇచ్చేసింది. దాన్ని తీసేద్దాము. ఇప్పుడు మసాలా మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. నీళ్ళతో సహా కాకుండా నీళ్ళు కుక్కర్లో అలాగే పెట్టేసి మసాలా తీసి చల్లారడానికి పెట్టేద్దాము. ఇది చల్లారిన తర్వాత ఒక జార్లో వేసేసుకుందాము. జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. కుక్కర్లో మిగిలిన నీళ్లు పడేయకండి, అది మనం గ్రేవీకి వాడుకుందాము. ఇలా జార్లో మొత్తం మసాలా వేసి గ్రైండ్ చేసుకుందాం. నాకు కొన్ని నీళ్ళు అవసరం అనిపించింది. అయితే అది మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఇంకొద్దిగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇది మనం ఊడపోసుకోవాలి కాబట్టి మెత్తగా పట్టుకుంటే మసాలా ఎక్కువగా రాదు, పాడవదనమాట. ఇలా ఒక జల్లిగంట లాంటి దాంట్లో వేసేసి మొత్తం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇది ఇలా ఫిల్టర్ చేయడం వల్ల పన్నీర్ బటర్ మసాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మిరియాలు, యాలకులు వేసాం కదండి, అవి ఏమో లావులో పీసెస్ ఉన్నా కూడా అది పైన ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతుంది. మనకు తినేటప్పుడు నోట్లో రాదు, స్మూత్గా ఇలా గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం గ్రేవీ ఉడకపెట్టుకుందాము. దానికోసం పొయ్యి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకొని ఒక పెద్ద బటర్ క్యూబ్ వేసేసుకుందాము. అలాగే ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుకుంటున్నాను. పెద్ద స్పూను అయితే 1 స్పూన్ అండి. నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్ వేసాను. కొద్దిగంత పసుపు వేసేసి నూనె వేడి కాకముందే కారం వేసేయండి. నూనె వేడిగా ఉందంటే కారం మాడిపోతుందండి. వేడి కాకముందే కారం వేసేసి అది ఒక 30 సెకండ్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి మంచిగా కలిపేసుకుందాము. ఈ మసాలాకి దగ్గర 10 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను నేను. అయితే ఇది పైన నూనె తేలుతుందంటే మన గ్రేవీ మంచిగా ఉడికిపోయింది. అప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న వాటర్ వేసి పెట్టాను కదా, ఆ పన్నీర్ వేసేసాను. పైనుంచి కసూరి మేతి, కిచెన్ కింగ్ మసాలా వేసేసి కలిపేసి ఇంకొక 3-4 నిమిషాలు ఉడకనిద్దామండి. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టే అవసరం పడదు. ఇక్కడ నేను ఒక సలాడ్ చేసుకుంటున్నాను. రోటీతో తినడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ పొడుగా సన్నగా కట్ చేసుకున్నాను. దాంట్లో బ్లాక్ సాల్ట్, మన రెగ్యులర్ వాడే సాల్ట్, కారము, పసుపు, మిరియాల పొడి, కొత్తిమీర వేసేసుకుందాము.
అలాగే పచ్చిమిరపకాయలు చీరి పెట్టుకున్నాను కదా, అంటే మధ్యలో కాట్ పెట్టుకున్నాను, మొత్తం చీరుకోకుండా మధ్యలో కాట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత పైనుంచి నిమ్మకాయ రసం పిండుకుందాము. నిమ్మరసం పిండేసి మొత్తం కలుపుకుందామండి. కలుపుకొని మీకు ఏదైనా ఉప్పు గిట్ల తక్కువ అనిపిస్తే చూసి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్కి చాట్ మసాలా కూడా వేసేసుకుందాము. అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక్క పోపు అండి దీనికోసము. జస్ట్ నూనె, జీలకర్ర, మనం మిరపకాయలు పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలు వేసేసి దీంట్లో వేసేద్దాము. మిరపకాయలు తినడానికి చాలా బాగుంటాయి. మన సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయ్యండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. పైనుంచి బటర్ వేసేద్దాం కొద్దిగా అంతా. మన పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మటర్ పలావ్ చేసుకుందాం. మటర్ పలావ్ కోసం కుక్కర్లో నూనె, నెయ్యి వేసుకుంటాం. 2 బిర్యానీ ఆకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాము. స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాన్ని రెక్కలు వేసుకుందాము. 2 ఇలాచీ వేసుకున్నాను. జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చిటపటలాడేటప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకుందాము. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రీన్ పీస్ వేసేసుకుందామండి. ఇవి ఫ్రోజన్ కాదు, నేను స్టోర్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట. గ్రీన్ పీస్ వేసేసుకొని, గ్రీన్ పీస్ బదులు మీరు ఇంకా మిగతా వెజిటేబుల్ వేసుకున్నా బాగుంటుంది, లేదా ఓన్లీ ఆనియన్స్ మనం వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. ఇంకొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి అంతే. తర్వాత ఉప్పు వేసుకుందాము. బిర్యానీ మసాలా వేసుకుందాం కొద్దిగంతా. వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసి వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. నేను ఒక 15 నిమిషాల ముందే బియ్యం కడిగేసి పెట్టుకున్నానండి. ఇవి నార్మల్ బియ్యం, రోజు వాడుకునే బియ్యమే, బాస్మతి బియ్యం కాదు. బియ్యం వేసేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 విజిల్కే రెడీ అయిపోతుంది. మా కుక్కర్లో 2 విజిల్కి రెడీ అవుతుందండి. మీ కుక్కర్లో చూసుకోండి ఎంతసేపు పడుతుందో. 2 విజిల్లో మన రైస్ రెడీ. మంచి పలుకుల్లా అయినా మన మటర్ పలావ్ రెడీ అండి. పన్నీర్ కర్రీ రెడీ అయింది, పలావ్ రెడీ అయింది, సలాడ్ రెడీ అయింది. అయితే ఈరోజు స్వీట్ ఏం చేయట్లేదు. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాము. చపాతీ ఈరోజు స్క్వేర్గా చేసుకుంటున్నాను నేను. మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి, జస్ట్ చూడడానికి అనమాట. తినడానికి టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా. మనం బయట పోయి తినేదానికన్నా కూడా ఇంట్లో ఈజీగా మన చేతితో మనమే చేసి ఇచ్చామంటే మనకు తృప్తి, తిన్న వాళ్ళకు తృప్తి, ఈజీగా అయిపోతుంది. నేను బయట పోయి తినకూడదు అనట్లేదు, అప్పుడప్పుడు తినొచ్చు, కానీ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్తున్నాను. నేను ఒక రెసిపీ తర్వాత ఒక రెసిపీ చేయలేదండి, అన్నీ ఒక్కటేసారి చేసుకున్నాను, అంటే రెగ్యులర్గా. కానీ జస్ట్ మీకు కన్ఫ్యూజ్ కాకూడదని నేను ఒక్కొక్క రెసిపీ చూపించుకుంటూ ఇలా చూపిస్తున్నాను అనమాట. కర్రీ తర్వాత రైస్, రైస్ తర్వాత చపాతీ, మీకు కన్ఫ్యూజ్ కావద్దని అంతే. జస్ట్ నేను మాత్రం అన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాను. స్క్వేర్గా చపాతీ చేస్తున్నాను చెప్పాను కదా, షేప్ ఇవ్వడానికి జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. చూడడానికి బాగా అనిపిస్తుందని అంతే. ఈ కర్రీతో మీరు పూరి, చపాతీ, ఫుల్కా, రోటీ, నాన్ ఏది తిన్నా బాగుంటుందండి. కంపల్సరీగా ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చేయడం చాలా ఈజీగా ఉంది. ఇలా కుక్కర్లో మసాలా చేసుకొని, ఎందుకంటే ఫ్రై చేసే అవసరం లేదు, గ్యాస్ మీద నించునే అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అన్నంతో కూడా బాగుండే, చపాతీతో కూడా బాగుండే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇష్టమైతే మాత్రం ఒక్క లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. నేను ఇంకా రెసిపీ చేయగలుగుతాను. చేసి చూడండి. ఈ సలాడ్ కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపించిందని అంచుకు తినడానికి. ఒక్కసారి అన్ని రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి.